ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 128వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు, కానీ తన యొక్క పిల్లలను చూడడం అనేది గొప్ప ఆశీర్వాదం. ఇది కేవలం దేవుడిచ్చేది. అందుచేత ఏ వ్యక్తి అయినా తను కలిగిన ఉండవలసింది ఆస్తులు, అంతస్తులు అనే వాటి మీద మనసు కలిగి ఉండడం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే గురి కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి యొక్క జీవితం క్షేమకరంగా ఉంటుంది. క్షేమాలను తన చుట్టూ చూడగలుగుతాడు. అతడు చేసే వాటిని అనగా జీవనాధిపతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అతడి జీవితంలో మేలు కలుగుతుంది. అతని కుటుంబం, అతని భార్య వలన అతనికి మేలు కలుగుతుంది. అతని పిల్లల వల్ల అతనికి సంతోషం కలుగుతుంది. దేవుని ఆశీర్వాదం అతనికి కలుగుతుంది. దేవుడు తన పిల్లలను అతడు తన పిల్లలను చూస్తాడు. ఇది దేవుని వలన కలిగేది. ఇక్కడ స్త్రీ పురుషులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి మానవునికి జీవితం ఫలభరితమైనదిగా ఉండాలి అంటే మానవులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అవసరం. ఈ లోకములోని మనుషులు ఈ లోకములో వాటి అన్నిటినీ సంపాదించుకోవాలనుకుంటారు, కానీ అందము, ఐశ్వర్యం వీటి మీద ఉన్న శ్రద్ధ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆలోచన కలగడం లేదు. అయితే లేఖనం ఎలా చెప్తుంది? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని చూడవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? అట్టి భాగ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వారి కుటుంబాల్ని, వారి కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకున్నాను. చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భఫలాల్లోనూ మీరు సహాయం చేయమని, గర్భఫలములు ఇచ్చిన వారికి ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యమును, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను మీరు దీవించమని, ఎండ నుంచి భద్రత ఇమ్మని, వర్షములు మీరు ఇమ్మని, వాక్యము విని నాతో పాటు ప్రార్థనతో ఏకీభవించిన వారందరి యొక్క కుటుంబాలని, వారిని, వారికి కలిగిన సమస్తమును అంతటినీ మీరు దీవించి
ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.